ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మొత్తం మీ కార్యవర్గ సభ్యులందరూ వచ్చి ఆఫీసు అందరు తీసుకున్నారు. వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ అది బాగా జరిగింది. చాలా బాగా చేశారు. ప్రత్యక్ష ఎన్నికలు కండక్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు దాన్ని అలా వదిలేయకుండా చాలా కష్టపడి పరోక్షంగానే ఎన్నికలు జరిపారు, చేశారు. దిస్ ఇస్ నథింగ్ రాంగ్. అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. వేరే నేషనల్ ఆర్గనైజేషన్స్ లో అసలు ప్రొసీజరే అది అని చెప్పి అందరికీ ఆ, నేను ఇండివిజువల్ గా లేదా నా పత్రిక ద్వారా నేను చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు మీరు దాని గురించి ఇప్పుడు ఏం జరగబోతోంది, ఏమిటి అంతా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దే వోంట్ బి ఎనీ ఇదే ప్రాబ్లమ్స్ అని. లేదండి. నేను ఈసారి ఈ ఈ టర్మ్ అంటే నేను అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కాలంలో నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి రాజకీయ సంక్షోభం గాని, ఎటువంటి ఒక మైత్రి బంధంతో ముందుకెళ్ళే ఇదే ఉంటుంది గానీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ఉమ్, కోశాధికారి మన రాజా కస్కూర్తి గారు, ఉమ్, కార్యదర్శి సునీల్ పంత్రా గారితో నేను పూర్వం పనిచేస్తున్నాను. అలాగే కార్యవర్గంలో 53 మందితో నేను సుదీర్ఘకాలము 7-8 ప్రెసిడెంట్లుతో దగ్గరగా పనిచేసిన అనుభవంతోను వీరందరితోనూ ఒక సహచర వాతావరణంలో ముందుకెళ్తానండి. అంటే మనకి ఎన్నికల సమయంలో కొంతమేర మనకి భావోద్వేగాలు ఉన్నప్పటికీ జనరల్‌గా సాధారణంగా మన నా యొక్క శైలి చూస్తే మీరు అందరితో పనిచేసే స్వభావమే కాబట్టి దాంతో పాటు చాలా ధైర్యంగా నేను చెప్పగలిగేదంటే రాజకీయ సంక్షోభాలు, యుద్ధాలు లేకపోతే పార్టీలు, వ్యవస్థలు అలాంటివి అయితే ఉండే అవకాశం లేదండి ఈ టర్మ్‌లో. వెరీ గుడ్, వెరీ గుడ్. 2 ఈ యొక్క కార్యాచరణ ఉన్న మన కార్యక్రమం కూడా మన కామన్ మినిమమ్ ఎజెండా పెట్టుకుంటాం. జనరల్లీ మనం చాలామంది ఔత్సాహంగా చాలా చేద్దాం అని అనుకుంటారు కానీ ఐయామ్ ఎ మినిమలిస్ట్ అండి. మినిమలిస్ట్ అంటే రెండో, మూడో పనులు అనుకోవాలి. అనుకున్నది ఖచ్చితంగా చేసేది. అది చేసే పని సంస్థ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పి ఎక్కువ పనులు కాకుండా కామన్ మినిమమ్ ఎజెండా చేద్దామని. అలాగే ఈ సంక్షోభ కాలంలో మనము విభాగాలుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తే అన్నీ చేయలేడండి. ప్రెసిడెంట్‌గా నేనున్నా, నాకొక వ్యక్తిత్వం ఉన్నా, ఆ వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నా లేకపోయినా అన్నీ నేనే చేయాలనే బాధ నేనెప్పుడు పెట్టుకునే పరిస్థితిలో నా మనస్తత్వము కాదు, అలాగ చేయను కూడా చేయలేము. ఎందుకంటే మనకి లీగల్‌గా కొన్ని సమస్యలున్నాయి. ఈ సంస్థ కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేయవలసిన సేవా కార్యక్రమాలున్నాయి. మన ఫౌండేషన్ అనే చారిటీ యూనిట్ ఉంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయవలసిన బోర్డ్ ఉంది. లేకపోతే ఈ డెమోక్రసీని మనకి ఓటర్లు ఇదైతే మనకి ఏదైతే సమస్యలు కొన్నిసార్లు మనం మాట్లాడుకొని ఉంటామో 80,000 మంది సభ్యులున్న వారికి వారిని ఈ రోజున ప్రత్యేక అవసరాలతో మనం ఎలాగైతే సెలక్షన్ పెట్టుకున్నామో రేపొద్దున మళ్ళీ దాన్ని పునః పరిశీలించి మళ్ళీ ఆ ఓటు హక్కుని లేకపోతే ఆ ఓటర్ యొక్క వాయిస్‌ని మనం వినిపించే డెమోక్రటిక్ పద్ధతిలో మనం తీసుకెళ్ళే మార్గంకి ఎప్పుడైతే వీలుందో అప్పుడు వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఆ బోర్డు చెప్పడం జరిగింది.